ఈ నెల 13వ తేదీన జరిగే మహంకాళి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మహంకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు ఆలయ పలు సూచనలు చేశారు. అమ్మవారి ఒడిబియ్యం పోసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు మన అందరి పండుగ అని గొప్పగా జరుపుకుందామని కోరారు. బోనాల సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి ఆలయం అమ్మవారి దర్శనం బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని భక్తులు మొక్కులు తెచ్చుకుంటున్నారని అన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండే బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. భక్తులు క్యూలైన్లో ఇబ్బందులు పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కాకుండా వివిధ ప్రాంతాల నుండి అదనపు పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శుక్రవారం నాడు సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలు మరి పెద్ద ఎత్తున అమ్మవారికి బియ్యం సమర్పించుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచే జాతర మీకు ఎక్కడ చూసినా కానీ ఆ కోలాహలం కనిపిస్తుంది. ఆదివారం నాడు జరిగేటువంటి బోనాల ఉత్సవాలు ఉజ్జయిని మహంకాళి దేవస్థానం చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ జాతర అన్ని ఏర్పాట్లు కూడా మరి బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో, స్థానిక ప్రజల కోఆర్డినేషన్తో, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, ఇంకా కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా ప్రాంతాలలో వచ్చే భక్తులకు మరి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి మహంకాళి జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోయినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిటైర్ ఆర్మీ ఉజ్జయిని వెళ్ళి, కలకత్తా ప్రాంతం ఉజ్జయిని దేవస్థానానికి వెళ్ళి కలారా వ్యాధి తగ్గితే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేస్తామనేది పోలీస్ డిపార్ట్మెంట్కు మాత్రం చెప్పినాం మనం ఆ రోజు. ఏంది ఆ రోజు కూడా ఈ రోడ్లన్నీ మా 2 సైడ్లు రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ కానీ పాటా దగ్గర పనిచేయాలని వాళ్ళు పాటించారు. కానీ ఆ వాటర్ అనేది మనం చెప్పే కనెక్షన్ మిస్ అయింది. బోనాల క్యూ లైన్ కూడా మనం ఆదివారం, సోమవారమే అనుకున్నాం. కాబట్టి ఆ కనెక్షన్ కూడా మిస్ అయింది. భవిష్యత్తులో అది జరగకుండా చూస్తాం. ఓకే.